రాష్ట్ర ప్రభుత్వము 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 2,24,000 కోట్ల వ్యయంతో బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,27,000 కోట్ల వ్యయంతో గత ఏడాది బడ్జెట్ని ప్రవేశపెట్టారు. గత ఏడాది కంటే 3,000 కోట్ల తక్కువతోటి ఈ బడ్జెట్ రూపొందింది. కానీ గత ఏడాదితో పోల్చుకున్నప్పుడు, గత ఏడాది వచ్చినటువంటి ఆదాయం ఖర్చులతో పోల్చుకున్నప్పుడు 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అతి అంచనాలతోటి ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనాలు వేసి ప్రవేశపెట్టారు. ఇది వాస్తవాలకి విరుద్ధంగా ఈ బడ్జెట్ ఉందనేది మొదటిగా స్పష్టమవుతూ ఉన్నది. ఎందుకంటే 2019-20 బడ్జెట్ను మనం చూస్తే ఆ ఏడాదిలో ఎంత ఆదాయం వచ్చింది, ఖర్చులు ఏమిటని మనం పరిశీలిస్తే ఈ ఏడాది బడ్జెట్ ఎంత అతిగా ఉంది, ఇది వాస్తవానికి ఎంత దూరంగా ఉందో మనకి అర్థమవుతుంది. గత ఏడాది 2,27,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తే కేవలం వచ్చింది 1,78,000 కోట్లు మాత్రమే వచ్చింది. సుమారు 53,000 కోట్ల రూపాయలు ఆదాయం కోతబడింది. వీటిల్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల రూపంలో వస్తుందన్నటువంటి ఆశించినటువంటి పన్నులు సుమారు 7,000 కోట్ల రూపాయలు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటటువంటి పన్నులు, రాష్ట్ర జిఎస్టీ కానీ లేదా ఇతర స్టాంప్స్ అండ్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, బ్రాందీ షాపులు వీటి మీద వచ్చే ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఇవంతా సుమారు 75,000 కోట్ల రూపాయలు వస్తుందన్నారు. కానీ వచ్చినటువంటిది కేవలం 53,000 కోట్ల రూపాయలే వచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద గ్రాంట్స్ రూపంలో రాష్ట్రానికి వస్తుందని ఆశించినటువంటిది 63,000 కోట్ల రూపాయలు. కానీ మోడీ గత ఏడాది ఈ పథకాల కింద రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 21,000 కోట్లు మాత్రమే. ఆ విధంగా అక్కడ 40,000 కోట్ల రూపాయలు గ్రాంట్స్ రూపంలో రాష్ట్రానికి రాలేదు. ఈ విధంగా మొత్తంగా చూసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలోనూ పన్నులేతర రూపంలో వచ్చినటువంటి ఆదాయం కేవలం 1,10,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ వారు ఆశించింది 1,75,000 కోట్ల రూపాయలు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రతిపాదించింది. కానీ సుమారు 65,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం రాలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిగ్గా ఉండకపోవటం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా సంక్షోభంలో కూరుకుపోవటంతో పన్నుల రూపంలో వచ్చేటటువంటి ఆదాయాలు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు కూడా బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 49,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవాలనుకున్నారు. దానికి మించి 63,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. అంటే అంచనాకి మించి సుమారు 14,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తీసుకొచ్చారు. ఈ అప్పులు పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయం మొత్తంగా కలుపుకుంటే 1,78,000 కోట్లు మాత్రమే వచ్చింది. సుమారు 53,000 కోట్ల రూపాయలు ఆదాయం కోతకు పడింది, రాలేదు. కానీ ఈ ఏడాది 2,24,000 కోట్ల రూపాయలు ఎలా ఆదాయం వస్తుందనేది ఆర్థిక మంత్రి చెప్పాలి. దీనికి వారు ప్రతిపాదించినటువంటి అంకెలన్నీ కూడా అతి అంచనాలు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయాలు కానీ, పన్నేతర ఆదాయాలు కానీ, ఇవన్నీ అతి అంచనాలు. కానీ అప్పుల రూపంలో ఈ ఏడాది కూడా 63,000 కోట్ల రూపాయలు తీసుకొస్తామనేది చెప్పారు. ఆ మేరకు రావచ్చేమో. కానీ మిగిలిన పన్నుల రూపంలోనూ ఇతరితర ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చేటటువంటి నిధులు చాలా తక్కువగా ఉంటాయి. గత ఏడాది కన్నా చాలా తక్కువగా ఉంటాయి. గత ఏడాది 1,10,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ ఏడాది 1,10,000 కోట్లు కూడా రాదు. అంతకన్నా చాలా తక్కువగా ఈ ఏడాది వస్తుంది. ఎందుకంటే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించటం,
ఉత్పత్తి కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోవటం, వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలవటం, సర్వీస్ రంగం పూర్తిగా కార్యకలాపాలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయినాయి. ఎక్కువ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సర్వీస్ రంగం నుంచి వివిధ జిఎస్టీ రూపంలో రాష్ట్రానికి వస్తుంది. గత 3 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం కేవలం 1/3 వంతు కూడా రాలేదు, 2/3 వంతు రాలేదు. ఇటువంటి నేపథ్యం ఇంకొక 3 నెలలు ఉండొచ్చు, 4 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు. ఇప్పుడే మనం ఏం చెప్పలేం. లాక్డౌన్ ఎత్తివేసామంటున్నారు, కానీ ఆర్థిక కార్యకలాపాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికిప్పుడే ఆర్థిక వ్యవస్థలో ఈ పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం అనేటువంటిది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి గత ఏడాది కన్నా పన్నుల రూపంలోనూ పన్నేతర ఆదాయాలు బాగా తగ్గిపోతాయి. దీనికి అనుగుణంగా బడ్జెట్ని ఫ్రేమ్వర్క్ చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఫ్రేమ్వర్క్ చేయలేదు. అతి అంచనాలు చెప్పి అతిగా లెక్కలు చూపించి ప్రజలకి ఆర్థిక వ్యవస్థ బాగుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా చేస్తూ ఉన్నది, నవరత్న కార్యకలాపాలు ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు చేస్తుందని చెప్పొచ్చు. ఇది సరైనటువంటిది కాదు. గత ఏడాది సవ్యంగా ఉన్నప్పుడు 1,78,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినప్పుడు ఖర్చులు కూడా చూసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులన్నీ కూడా కేటాయించలేదు. ముఖ్యంగా జలయజ్ఞానికి కేటాయించినటువంటి నిధులు కానీ, లేదా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేటాయించిన నిధులు కానీ, ఇతర మౌలిక సదుపాయాలకు కేటాయించినటువంటి నిధులు కానీ, ఈ నిధులు ఏమిటి కూడా అభివృద్ధి నిధులు అంటారు వీటిని. ఈ యొక్క అభివృద్ధి నిధులు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని కేవలం 12,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 20,000 కోట్ల రూపాయలు కోతకు గురైంది. అంటే అభివృద్ధి నిధుల్ని కోత పెట్టేసి ఇతర వాటికి డైవర్ట్ చేశారు. ఇది చేసినటువంటి మొదటి మాయ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బడ్జెట్లో. రెండవది, నవరత్నాలు కూడా నిధులే పూర్తిగా ఖర్చు పెట్టలేదు. 75,000 కోట్ల రూపాయలు గత ఏడాది నవరత్న పథకాలకి ఖర్చు పెడతామన్నారు, కానీ ఖర్చు పెట్టిందంతా 50,000 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదు. సుమారు 25,000 కోట్ల రూపాయలు నవరత్నాల మీద కోతకు గురేశారు. విద్యారంగానికి 13,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. అలాగే పంచాయతీరాజ్కి, గ్రామీణ అభివృద్ధికి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. వైద్య రంగానికి పెద్ద ఎత్తున కోత పెట్టారు, వైద్య రంగానికి కూడా. అలాగే హౌసింగ్ 3,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. అలాగే ఇతర రోడ్లు, ట్రాన్స్పోర్టు, వీటికి కూడా 3,000 కోట్ల రూపాయలు. ఇలా మొత్తంగా చూసుకున్నప్పుడు వ్యవసాయానికి 13,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. ఈ విధంగా మొత్తంగా చూసుకున్నప్పుడు ప్రభుత్వం వివిధ కీలకమైనటువంటి రంగాలకి పెద్ద ఎత్తున కోత పెట్టింది. సుమారు 50,000 కోట్ల రూపాయలు పైబడి ప్రభుత్వ ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, ప్రజల సంక్షేమం మీద ప్రభుత్వం కోత పెట్టింది. మరి ఈ ఏడాది ఇంకా ఆదాయాలు తగ్గిపోయేటటువంటి ఈ సంవత్సరం ఇప్పుడు 2,24,000 కోట్ల రూపాయల ఆదాయం రానప్పుడు దేని మీద ఖర్చు పెడతారు? మొదటి కోత పెట్టేటటువంటిది ప్రజలకి అభివృద్ధికి దోహదపడేటటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల మీద బాగా కోత పెడతారు. ఈ ఏడాది కూడా అభివృద్ధి నిధులు 29,000 కోట్ల రూపాయలు కేటాయించారు, కానీ ఖర్చు 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టరు. గత ఏడాది 20,000 కోట్ల రూపాయలు అలా కోత పెట్టారు, ఈ బడ్జెట్లో కూడా అలా కోత పెట్టారు. మరి జలయజ్ఞంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సుజల స్రవంతి కానీ, లేకపోతే ఇతర వంశధార కానీ, నాగావళి, ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. లేదా పోలవరం ప్రాజెక్ట్ ఉంది, హంద్రి నగరి, ఇటువంటి వెలుగొండ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే రాయలసీమ, పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్లు ఉన్నాయి. చిన్న మధ్య తరహా నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోత ప్రాజెక్టులకి నిధులు కేటాయించేటటువంటి స్కీములు. అలాగే గోదావరి, పెన్నా ఇంటర్లింక్ ఉన్నాయి. ఇటువంటి వాటన్నిటికీ గత ఏడాది నిధులు ఖర్చు పెట్టకుండా దారుణంగా కోత విధించారు. ఈ ఏడాది కూడా అదే జరిగింది. అంటే రైతులకి పంటలకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు
నీటి ప్రాజెక్టులకి నిధులు కేటాయించి వాటిని ఖర్చు చేయకుండా కోతకు గురిపెట్టారు. ఈ బడ్జెట్లో కూడా అదే చేయబోతున్నారు. ఇది వ్యవసాయం మీద, రైతాంగం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. రెండవది, పరిశ్రమలు ఈ ప్రభుత్వం పెడతానని గతంలో కూడా చెప్పింది. ఫిషింగ్ హార్బర్స్ పెడతామన్నారు, అలాగే రామాయపట్నం పోర్ట్ అన్నారు, భావనంపాటు పోర్ట్ అన్నారు, కడప స్టీల్ ప్లాంట్ అన్నారు, ఇవన్నీ అన్నారు. కొంత బడ్జెట్ కేటాయించారు, కానీ ₹1 ఖర్చు పెట్టలేదు వాటికి. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా పోర్టులు మేము నిర్మిస్తామని చెప్పారు. ఎలా నిర్మిస్తారు? రామాయపట్నం పోర్టు 3-4 బెర్తలు సామర్థ్యంతో మొదటి ఫేజ్ అన్నారు. భావనంపాడు పోర్టు 3 బెర్తల సామర్థ్యంతో మొదటి ఫేజ్లో ఇప్పుడు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం భూమి ప్రైవేటు వాళ్ళకి సరఫరా చేస్తుంది. ప్రైవేటు వాళ్ళు ఆ భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చి ఆ విధంగా పోర్టులు నిర్మిస్తారు. దీన్నే ల్యాండ్ లార్డ్ పోర్ట్స్ అంటారు. ఆర్థిక మంత్రి చెప్పింది కూడా ఇదే, ల్యాండ్ లార్డ్ పోర్టులు మేము నిర్మిస్తాం. ప్రభుత్వం కేవలం భూములు సరఫరా చేస్తుంది, ఆ భూముల ద్వారా వాళ్ళు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని పోర్టులు నిర్మిస్తారు. తద్వారా వచ్చేటటువంటి ఆదాయంలో 7%, 8% రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంటుంది. మిగిలినటువంటి 90-92% ప్రైవేటు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. దీనివల్ల పెద్ద ప్రభావం ఏం చూపదు. ప్రైవేటు పోర్టులు ఇప్పటికే వచ్చినాయి. కృష్ణపట్నం, నెల్లూరు దగ్గర వచ్చింది, విశాఖపట్నంలో గంగవరం పోర్టు వచ్చింది. వీటి అనుభవం ఏంటి? ప్రైవేటు వాళ్ళు ఈ పోర్టులను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ₹100 కోట్ల లాభాలు ఆర్జిస్తున్నారు. అందులో పనిచేసేటటువంటి కార్మికులకు కేవలం 8,000, 9,000, 10,000 జీతాలు మాత్రమే అత్యధిక మంది, అంటే 100కి 95 మందికి ఇటువంటి జీతాలే ఇస్తున్నారు. మరి దీనివలన ఆర్థిక రంగంలో పెద్ద పెను ప్రమాదం చూపించదు. ఈ పెను ప్రభావం చూపెట్టకపోతే ఆర్థిక వ్యవస్థలో మార్పులు రావు. ఆ పోర్టు చుట్టూ ఏర్పడేటటువంటి కాలనీలు కానీ, లేకపోతే ఇతరేతర సర్వీస్ రంగం కానీ వైబ్రాంట్గా అభివృద్ధి కాదు. ఒక మురికి కోపాలలాగా ఏర్పడతాయి. విశాఖపట్నంలో కానీ, నెల్లూరులో కానీ అదే జరిగింది. ఈ టైప్ ఆఫ్ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. అందువల్ల ప్రభుత్వమే ఇన్వెస్ట్మెంట్ చేసి పోర్టులు నిర్మిస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. విశాఖపట్నం పోర్టే అందుకు ఉదాహరణ. విశాఖపట్నం పోర్టు వలన విశాఖపట్నంలో బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. దాని ఆధారంగా రవాణా రంగం పెరిగింది. దాని ఆధారంగా గిడ్డంగులు వచ్చినాయి. అసంఘటిత రంగం, కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు 20,000 మంది పెరిగారు. ప్రారంభంలో 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు వచ్చారు. ఆ విధంగా విశాఖ ఆర్థిక వ్యవస్థలోనే పెను ప్రభావం కనిపించింది. మరి గంగవరం పోర్టు వచ్చిన అటువంటి ప్రభావం కనిపించలేదు. పొల్యూషన్ పెరిగింది. అందువల్ల ఇటువంటి ప్రభుత్వం చేపట్టాల్సిన చోట్ల చేపట్టకుండా ప్రైవేట్ వాళ్ళకు వదిలేయటం సరైనది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పీపీపీ కింద GMR వాళ్ళకి ఇవ్వటం, ఈ తరహా వలన ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మార్పు రాదు. అలాగే ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా 8 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తామన్నారు. గత ఏడాది కూడా ప్రకటన చేశారు, కానీ ఏ ఒక్కటిని ప్రారంభం చేయలేదు. 970 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. 80 ఫిషింగ్ హార్బర్ జట్టీలు నిర్మించవచ్చు. ఆ విధంగా మత్స్య కార్మికులకి ఉపాధి వస్తుంది. బ్రహ్మాండంగా లక్షల మందికి ఉపాధి వస్తుంది. దాని ద్వారా అనేక వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. మత్స్య కార్మికుల ఆదాయం పెరుగుతుంది. దాంట్లో సముద్ర తీరంలో బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి. కేవలం రసాయన పరిశ్రమల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కోస్టల్ తీర ప్రాంతాన్ని ఈ ఫిషింగ్ జట్టీలు నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తూ ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ విధంగా చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగా కూడా అదే బాటలో నడుస్తుంది. అలాగే ఇప్పుడు అనేక పథకాలు చెప్పారు. ఈ పథకాల్లో అనేక అమ్మఒడి ఉంది. మరి 6,400 కోట్లు కేటాయించి 6,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ఏడాది 6,000 కోట్లే కేటాయించారు. అంటే గత ఏడాది కేటాయించినటువంటి నిధులు కూడా కేటాయించలేదు, తగ్గించారు. అంటే అమ్మఒడిలో ఏమైనా కోత పెడతారా? లేదా ఇప్పుడు రైతు భరోసా, రైతులకి పెట్టుబడి కింద ఇచ్చేటటువంటి 13,500 రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కూడా ఇస్తూ ఉన్నారు. దీంట్లో ఇప్పుడు 42 లక్షల మంది రైతులకి ఇస్తున్నారు. కానీ ఈ గత బడ్జెట్లో 8,500 కోట్ల రూపాయలు కేటాయించారు. కేవలం ఖర్చు పెట్టింది 3,500 కోట్లే.
ఎక్కువ మందికి ఎందుకు ఇవ్వలేదంటే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పుల ఫలితంగా కౌలు రైతులు పెరిగారు రైతుల కన్నా. కానీ ఈ కౌలు రైతులకి 190 మందికి ఈ రైతు భరోసా వర్తింపజేయకుండా ప్రభుత్వం పెట్టుబడి ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 3,000 కోట్ల రూపాయల పైన ఆదా చేసుకోగలిగింది. మరి పథకాల్లో కూడా అందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ వర్తించకుండా కోతలు పెట్టేటటువంటి పరిస్థితి ప్రభుత్వం చేపట్టింది. రేపు పెన్షన్లో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తారు. వృద్ధులకి వికలాంగులకి ఇచ్చేటటువంటి వాటిల్లో, లేకపోతే విద్యార్థులకి ఇచ్చేటటువంటి విద్యా పథకం కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇలాంటి వాటిల్లో కూడా అనేక షరతులు పెట్టి కోత విధించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇటువంటి చేయకూడదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కొనారెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో, ప్రజల జనజీవనం కూడా ఆర్థికంగా స్తంభించిపోయినటువంటి నేపథ్యంలో విస్తృతంగా సంక్షేమ చర్యలు చేపట్టాలి. ఆ మేరకు కొంతమేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల పేరు మీద కొన్ని చేసి ఉన్నారు. కానీ దాన్ని విస్తృతపరచాలి. విస్తృతపరచకుండా ఉన్న వాటిని కోత వేస్తే ప్రజలకి ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుంది. ఈ పాటికి ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు కూడా బలహీన పడిపోతుంది. ఆ విధంగా చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటారు. దీనివలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ముందుకు వెళ్ళదు. ఆర్థిక వ్యవస్థలో ఇంకా దిగజారేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందువలన ఈ సంక్షేమ పథకాలు ఇంకా విస్తరించాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంది. రెండవది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో తీసుకోకుండా వదిలివేసినటువంటిది, ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తుంది ఏంటంటే, రాష్ట్రం సమగ్ర అభివృద్ధికి కావాల్సినటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ని విశ్లేషణ చేయలేదు. అంటే బడ్జెట్ను విశ్లేషణ చేయడం, బడ్జెట్ కేటాయించేటటువంటి నిధులు, ప్రాంతాల వారీగా కేటాయించాల్సినటువంటి నిధులు, అవసరాలను బట్టి కేటాయించాల్సినటువంటి నిధులు ఆ దిశగా లేదు, బ్యాలెన్స్గా లేదు. ఎక్కడైతే ఎక్కువ అవసరం ఉంటుందో దానికి అనుగుణంగా నిధులు కేటాయింపు జరగటం లేదు. దీనివలన ప్రాంతీయ అసమానతలు ఇంకా పెరుగుతాయి. నవరత్నాల వల్లనే మొత్తం రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ప్రచారం కూడా కరెక్ట్ కాదు. ఈ నవరత్నాల వలన ఆర్థిక వ్యవస్థలో కానీ, ప్రజల జీవితంలో కానీ ఆదాయ పునఃపంపిణీ జరుగుతుంది. ఆ మేరకు ఆర్థిక వ్యవస్థలో కొంత వెసులుబాటు వస్తుంది, ప్రజలకు వెసులుబాటు వస్తుంది, కొంత ఉపయోగం జరుగుతుంది. కానీ ప్రజల జీవితాల్లో, ప్రజల కుటుంబాల్లో పెనుమార్పు రావాలన్నా, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సమగ్రంగా వైబ్రెంట్గా మార్పులు రావాలంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. క్యాపిటివ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది 29,000 కోట్లు అంటున్నారు. ఇది సరిపోదు. 29 కోట్ల కాదు కదా, 50,000 కోట్లు పైబడి పెట్టాలి. అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పోర్టులు కావచ్చు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో పెట్టాల్సినటువంటి మౌలిక సదుపాయాలు. ఇది సామాజిక రంగంలో పెద్ద మార్పులు సృష్టిస్తుంది. కానీ ప్రభుత్వం ఇటువంటి మౌలిక సదుపాయాల మీద నిధులు అనేటువంటివి పెట్టకుండా చాలా కోతకు గురి చేస్తుంది. ఇది చాలా ఆంధ్ర రాష్ట్రానికి చాలా నష్టం. రెండవది, ప్రజల ఆదాయాలు పెంపొందించేటటువంటి చర్యలు చేపట్టాలి. పనిచేసేటటువంటి కార్మికులకి వాళ్ళు ఏ పని చేయని కనీసం నెలకి 21,000 రూపాయలు, 21,000 రూపాయలు నెల జీతంగా చేయాలి. ఇది వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, ఇతర సర్వీస్ రంగంలో కానీ ఇటువంటి నిర్ణయం చేయగలిగితే ప్రజలకు ఆదాయాలు పెరుగుతాయి. ప్రభుత్వం మీద ఎక్కువ ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది పెద్ద మార్పు తీసుకొస్తుంది. కేరళలో అటువంటి ప్రయోగం చేశారు, ప్రజల జీవనంలో పెద్ద మార్పు వచ్చింది. మన దేశంలోనే కదా, అమెరికాలో కానీ ఇతర అభివృద్ధి చెందినటువంటి ఏ దేశంలో కూడా ఇటువంటి నిబంధనలు ఉన్నాయి. కానీ మన దేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ నిబంధనలు అనేటువంటివి లేకుండా చేసేస్తున్నారు. ఒకవేళ పెట్టినా 8,000, 9,000 రూపాయలకి కనీస వేతనాలు పెడుతున్నారు. అవి కూడా అమలు జరగటం లేదు. ఇది తప్పు. 21,000 రూపాయలు కనీసంగా పెట్టాలి. రెండవది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే భూ సంస్కరణ చేయాలి. మిగులు భూముల్ని అలా పెద్ద ఎత్తున కొద్దిమంది చేతుల్లో ఉన్నటువంటి భూములన్నిటినీ ప్రజలకు పంచాలి. గ్రామీణ భారతంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఎవరికైతే భూములు లేవో, వ్యవసాయ కూలీలుగా ఉన్నారో ఆ భూముల్ని వాళ్ళకి పంపిణీ చేయగలిగితే తద్వారా వాళ్ళకి
భూములు మీద ఆదాయం పెరుగుతుంది, పట్టణాలకి వలసలు తగ్గుతాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రజల జీవనంలో మార్పులు అనేటువంటివి వస్తాయి. ఈ మార్పులు చేయాలి. అలాగే ప్రభుత్వం కొన్ని పరిశ్రమల్ని ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలి. కడప స్టీల్ ప్లాంట్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. అవసరమైతే సెయిల్ తోటి ఒప్పందం చేసుకొని సెయిలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి. అలాగే విశాఖపట్నం పోర్టు ఉంది, ఈ పోర్టు తోటి టైఅప్ అయి రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో భావనంపాడు పోర్టు కానీ లేకపోతే రామాయపట్నం పోర్టు అటువంటి జాయింట్ పోర్టులు పెట్టాలి. అలాగే ఎయిర్పోర్టు ఎయిర్ ఇండియా వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి భోగాపురం దగ్గర ఎయిర్పోర్టు జాయింట్ అకౌంట్లో పెట్టాలి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం టైఅప్ అయి ఆ విధంగా జాయింట్ పోర్టులు జాయింట్ పరిశ్రమలు పెట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తాయి, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, క్వాలిటీ ఉపాధి వస్తుంది. 40,000, 45,000, 50,000 రూపాయలు నెలవారీ జీతాలు వచ్చేటటువంటి వాళ్ళు పెరుగుతుంది. అది ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తాయి, సమాజంలో కూడా మార్పులు వస్తాయి. ఇప్పుడు గత సంవత్సర కాలంలో ఉపాధి అవకాశాలు ఏం పెరగలేదు, కొత్తగా పరిశ్రమలు ఏం రాలేదు, నిరుద్యోగ సమస్య పెరిగింది, నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. కాకపోతే వార్డు సెక్రటేరియట్లు 1,70,000 మందిని తీసుకోవచ్చు, అది మంచి పరిణామం. అలాంటి ఉపాధి అవకాశాలు పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ని పర్మనెంట్ చేయటం, అలాగే పెద్ద ఎత్తున మినిమం వేజెస్ని 21,000 రూపాయలకి నిర్ధారణ చేయటం, యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ని సమాజంలో అమలు చేయటం, అసంఘటిత రంగంలో కొన్ని సామాజిక భద్రత అంశాలు చట్టాలు చేయటం, వాటిని అమలు చేయటం, ఇటువంటి బడ్జెట్లో పేర్కోవాలి. కానీ ఈ బడ్జెట్లో అటువంటి పేర్కోలేదు. పేర్కోపడటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఈ బడ్జెట్ వలన పెద్ద మార్పులు ఏమి వస్తాయి అనేటువంటిది ఏమి మనం ఆశించాల్సినటువంటి అవసరం లేదు. కేవలం నవరత్నాలు ద్వారా కొంత ప్రయోజనం ప్రజానీకానికి కలిగిన ఈ నవరత్నాలు రేపు రాష్ట్ర ఆదాయం పడిపోతే కోత గురి కాకుండా ఉంటాయని మనం ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి. గత ఏడాది కొంత ఆదాయం వచ్చినటువంటి కాలంలోనే కొంత గురైంది, ఇప్పుడు గురి కాకుండా ఉంటుంది అనేటువంటి చెప్పలేదు. అందువల్ల బడ్జెట్లో రాష్ట్ర సమగ్ర దృష్టి తప్పింది. మౌలిక అవసరాలని ప్రభుత్వం తిరస్కరిస్తూ ఉన్నది, గుర్తించడం లేదు, వాటి మీద కోతలకు గురవుతూ ఉంది. ప్రజల ఆదాయాలు పెనుమార్పులు సృష్టించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఈ బడ్జెట్లో తీసుకోలేదు. ముఖ్యంగా యువతరానికి వాళ్ళ ఉపాధి అవకాశాలు, వాళ్ళకి ఆదాయాలు పెంచేటటువంటి చర్యలు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి చర్యలు ఇటువంటి దాంట్లో చేపట్టలేదు. విద్యారంగంని ఒక అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలని పెంపొందించేటటువంటి విధంగా స్కూల్స్ని కాలేజెస్ని ఆ విధంగా మార్చేటటువంటి చర్యలు కానీ దానికి అవసరమైన నిధులు కానీ ఈ బడ్జెట్లో కేటాయించలేదు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెడతామని ప్రభుత్వం ప్రకటించింది, అది మంచిదే. కానీ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైమరీ హాస్పిటల్స్, అలాగే జిల్లా హాస్పిటల్స్, ప్రాంతీయ హాస్పిటల్స్ని వాటిని కూడా అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలతో హైజీనిక్ ఫెసిలిటీస్ తోటి వాటిని అభివృద్ధి చేసేటటువంటి చర్యలకి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. పైపెచ్చు ఈ ప్రైవేటీకరణ విధానాల వైపే ఇదిగా ఉంది. అందువల్ల మొత్తంగా బడ్జెట్ ఈ దిశగా సాగినట్లయితే రాష్ట్రానికి దోహదం జరుగుతుంది. ఇక ఇప్పుడు నిధులకు సంబంధించినటువంటి దాంట్లో, అప్పులకు సంబంధించిన దాంట్లో 62,000 కోట్ల రూపాయలు వస్తుందంటున్నారు. దీంతో రాష్ట్ర ద్రవ్య లోటు 4.78% చేరింది. వాస్తవంగా 3% కన్నా అదనంగా పెరగకూడదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైనటువంటి నేపథ్యంలో రాష్ట్రాలకు అదనంగా 2% ద్రవ్యలోటును పెంచుకోవటానికి కొన్ని షరతులతోటి అనుమతి ఇచ్చింది. మరి 4.78% రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంటుందంటే ఆ షరతులను ఆమోదించిందా? ఆ షరతుల్లో ముఖ్యమైనది ఏంటంటే విద్యుత్ పంపిణీ వ్యవస్థని డిస్కామ్లని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే మన రాష్ట్రంలో ఉండేటటువంటి డిస్కామ్లు అన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అదనంగా అప్పులు తెచ్చుకోవాలంటే. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా అనేటువంటి పేర్కొనలేదు. రెండోది, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పన్నులని పెంచాలి, పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చుకోవాలి. దీని మీద ప్రభుత్వం ప్రకటన చేయలేదు. మూడోది ఏమిటి, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా
ఎక్కువ భాగం ప్రైవేట్ కార్యకలాపాలను పెంచాలి. మరి ఇది ప్రభుత్వం ఈ దిశగా అడుగులు కొన్నిట్లో వేసింది. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుంది ఏమిటనేటువంటి చూడాలి. అందువలన ద్రవ్యలోటు పెరగటం అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి షరతులు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తేనే 4.78% అప్పు తెచ్చుకోవటం వీలవుతుంది, లేకపోతే 3%కే పరిమితం అవుతాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. విద్యుత్ పూర్తిగా ప్రైవేటీకరణ అవుతుంది. పట్టణాల్లో ఆస్తి పన్ను కానీ, నీటి ఛార్జీలు కానీ, భూగర్భ డ్రైనేజ్ ఛార్జెస్ కానీ, రకరకాల పన్నులు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వం దీన్ని తిరస్కరించాలి. అప్పులు పెంచుకోవటం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి, పోరాడాలి, ఇతర రాష్ట్రాలను కలిపి ఉద్యమం చేయాలి తప్ప కేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టినటువంటి షరతులు అమలు చేయటం అనేటువంటి సరైనది కాదు. మొత్తంగా ఈ బడ్జెట్ అనేటువంటిది అతి అంచనాలతో కూడుకున్నటువంటిది. ప్రజల సంక్షేమం మీద భవిష్యత్తులో, అలాగే మౌలిక అంశాలకు సంబంధించి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి బాగా కోతలకు గురి అవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ దిశగా ఈ బడ్జెట్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.